మనం ఇప్పటి వారం బోధన గురించి ఈ వారము రూపాంతరకొండ రూపాంతరకొండ హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మార్కు 9వ అధ్యాయము, లూకా 9. ఈ 3 అధ్యాయాలు గురించి ఉంటాయి రూపాంతరకొండ గురించి. ఈ కొండ పేరు తాపర కొండ అంటారు. ఈ కొండ మీదకి యేసు ప్రభువు రూపాంతరం చెందారు. హల్లెలూయా. ఎలాగంటే మీరు కరెక్ట్గా చక్కరగా నిలిచవచ్చు. రామ్ సార్ అంటే రావుతారు. నా గురించి బాధే ఉండదు. పరుస్తారు. ఎందుకంటే యేసు ప్రభు స్టార్టింగ్ ఒకడే. యేసు ప్రభు గారు 70 మంది శిష్యులు వచ్చారు. 70 మంది వెళ్ళిపోయినారు. మన 12 మంది ఏర్పరచుకున్నారు. 12 ఒకడు దొంగ. యేసు పని ఉన్నాయి. ఇలా చెప్తా, మందిరానికి సక్రంగా రండి. ఇక్కడ కాదు అక్కడ కాదంటే మీ జీవితం నాశనం అవుతుంది. బాగుంది. ఇక్కడ కాదు అక్కడ కాదు పెడితే అక్కడంటే విగ్రహాలు ఉంటే ఆ పక్కనే ఉంది, లేకపోతే ఈ పక్కన ఉంది. అట్లా ఉండేది ఇట్లా ఉండేది. ఏదో రోగం వస్తే ఈడు వచ్చేది. నా కాళ్ళు నొప్పి, నా మెడ నొప్పి, ఈ నొప్పుల కోసం బాగుంది. మారణ కోసం వచ్చాను. ఏంటి హృదయం మారాలి. హృదయం మారాలి. దేవుని బిడ్డగా మారాలి. అందుకు వాళ్ళు మందులు వచ్చి కూర్చున్నాం. నొప్పులకి, రోగానికి వేసుకోవాలి. బాగా అర్థం చేసుకోండి. నమ్మితే నీకు మహిమ, నమ్మితే అద్భుతాలు. నువ్వు నమ్మితే నీ హృదయం మాట కాపాడతాడు. అందువల్ల మీరు వచ్చి నాకు భయంగా ఉంది, నా చచ్చిలాగా ఉంది, నాకు జల్జల్లని వస్తుంది, శబ్దం వస్తుంది, అతను పాము గ్రేట్ పడుతున్నా మీద అలాగంటే రాదు. ముందు చెప్తాను అందరికీ, ఇక్కడికి వస్తే మారాలి. నాకు రాకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. నాకు 2 ముగ్గురున్నా, మా బిడ్డలు 6 మంది ఉన్నారు. మా బిడ్డలు చెప్తాను, నాకు చెప్తాను. అందరికి చెప్తున్నా, మీరు అక్కడ కాదు ఇక్కడ కాదు పెట్టదు, మీరు రావద్దు. మీరు అక్కడే మొక్కుని మీరు మొక్క, అది స్వతంత్రం. దేవుడు నీకు భారతదేశం ఇచ్చిన రాజ్యాంగ ప్రకారము నీకు ఇచ్చిన హక్కు అది. నువ్వు ఏదైనా ముక్కోవచ్చు, అది నీ ఇష్టం. ఎవరికి కూడా అది ముక్కోదు, అది ముక్కాలని చెప్పాలి నాకు నచ్చలేదు. అందువల్ల చెప్తున్నా, మీరు క్రమంగా వస్తే సంఘం మీకు సహాయం చేస్తుంది. మారటానికి మాత్రమే, రోగానికో, నొప్పులకో, జ్వరానికో ఇది రాదు. ఇంకోటి మీకే చెప్తాను, అంటే నీకే చెప్తున్నా. వాళ్ళు ఎవరు నాకు తీసుకొని వచ్చేది, మనకి తీసుకొచ్చేది, ఇది తీసుకొచ్చేది, ఆ స్థలం చూసేది, ఇది చూసేది వద్దు. ఎందుకంటే మళ్ళీ వాడుకుంటున్నారు. ఇక్కడ బాగా అర్థమవుతున్నారు. మళ్ళీ వాడుకొని మళ్ళీ యూజర్ చేసుకుని మళ్ళీ లాస్ట్ వేసుకున్న జోషన్ చెప్పిన అయిపోతారు. ఎంత పొద్దులో శాస్త్రం చెప్తున్నారు కదా, తమిళ కిలి శాస్త్రం ఉంటుంది. ఈ శాస్త్రం చెప్తుంది, ఈ చిలికి శాస్త్రం. నాకు కొడుతుందా, నాకు లక్కీ కొడుతుందా, అట్లా కాదు. నిజమైన దేవుడు పరిశుద్ధులు ఆరాధిస్తారు. పరిశుద్ధులు ఆరాధిస్తారు. వేషధారులను ఆరాధించలేరు. హల్లెలూయా. వేషధారులు, వేషం ఉన్నవారు యేసు ప్రభువును చూడలేరు. మనలో వేషము నటన ఉంటే ప్రభువును చూడలేము. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఇట్లే కూర్చోవాలన్నా నేను వస్తాను. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలైనా నేను నిజం చెప్తున్నాను, మీకు అబద్ధం చెప్తున్నాను. 6-7 అబద్ధాలు చెప్తాను. చాలా చర్చలు చెప్తాను, అప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే మీరు బాగుండాలా, మీరు బాగుంటే నేను బాగుంటా. అవునా కదా? మీరు చెడిపోతే నేను కూడా చెడిపోతాను. మా బిడ్డలు బాగుంటే తండ్రి బాగుంటాడు. మీరు బాగుంటే నేను బాగుంటాను. మీరు చెడిపోతే నేను కూడా చెడిపోతాను. వాళ్ళ సంఘానికి పోయినాము, ఇట్లా అయిపోయినాము, చనిపోయారు. స్కూల్కి పోయి పిల్లలు చదువుకోకపోతే ఏం చేస్తారు? ఎవరికి చనిపోయారు? స్కూల్కి చనిపోయారు.
అందువల్ల ఇక్కడ వచ్చి ఆత్మబోధన మాత్రమే ఉంటుంది. నీకు ఆత్మ కావాల్సిన ఆహారం పెడతాను, నీకు ఆత్మ కావాల్సిన వాక్యం చెప్తాం. ఆత్మ మారాలి. తాగుబోతులు వస్తే మారిపోతాడు, తాగుబోతులు వస్తే మారుతాడు, వ్యభిచారం వస్తే మారిపోతాడు. పాపం ఉన్నవారు ఈ చోట కూర్చోలేరు. పాపం హృదయంలో ఉంటే ఈ చోట కూర్చోలేరు. అందుకు చెప్తున్నా, వచ్చే 2 వారం వచ్చేది, 3 వారం వచ్చేది అట్లా వస్తే సక్కగా రండి. లేదు సార్ మాకు రాలేదు అంటే మీరు రావద్దండి, మీ ఇష్టం అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది ఉన్నారు, అనుష, రతనమ్మ, మేరమ్మ, కొంతమంది రెగ్యులర్గా వచ్చారు ఉన్నారు చర్చికి. వాళ్ళు చాలు. అందుకు చెప్తున్నారు, ఎందుకు పాస్టర్ చెప్తారని తప్పుగా అనుకోవద్దు. సంఘము క్రమశిక్షణ ఉండాలి. యేసుప్రభు సంఘము డిసిప్లిన్. ఏమి డిసిప్లిన్? హల్లెలూయా. డిసిప్లిన్, క్రమశిక్షణతో భయము భక్తి 2 ఉండాలి. భయం, నువ్వు ఎప్పుడు సేవకు లోపడతావో, సేవకుని మాట వింటావో, నువ్వు ఎప్పుడు నాకు భయపడితే అప్పుడు నువ్వు దేవునికి అన్నీ చేస్తావు. ఎందుకంటే నేను దేవుని ప్రతినిధిని, దేవుడు పెట్టిన మనిషిని. నువ్వు నా మాట వినకుండా నువ్వు నమస్కరిస్తే చేస్తే ఆయన తెచ్చిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే ఏది ఏమైనా సేవకుని మాట లోపడాలి. సేవకుడు ఏం చెప్తా అది ఆజ్ఞ. హల్లెలూయా. ఎందుకంటే దైవ నిమిత్తం మాత్రం చెప్తా, మీ వ్యక్తిగత నేను చెప్పను, అది నాకు పని లేదు, నాకు అవసరం లేదు. దైవ నిమిత్తము చర్చకు రావడం మాత్రమే దేవుడు ఏం చెప్పాలో అదే చెప్పాలి. అలాగే అందరూ సమానం. ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ కాదు, అందరూ సమానం. హల్లెలూయా. ఎందుకంటే నాకు నా బాధతో చెప్తున్నా, వస్తారు 2 వారాలు వస్తారు, 3వ సారి పోతారు. వాళ్ళు ఏదైనా వాళ్ళు ఒలుబలతో వస్తారు, జ్వరంతో వస్తారు. ఎందుకంటే ఇవన్నీ మనం ప్రభు సంఘం, దేవుని సంఘం. మనం అందరూ దేవుని మాత్రమే కనపరచాలి. ఎవడు గొప్ప కాదు, ఇక్కడ ఎవడు గొప్ప కాదు, దేవుడు మాత్రం గొప్ప, యేసు ప్రభు మాత్రం గొప్ప. హల్లెలూయా. అలాంటి సహవాసం మీకుంటే మీరు దీవించబడతారు. మీరు ఒకలాగా ఉండి ఒకలాగా అట్లా ఉండి అట్లంటే ఇది విగ్రహాలను కాదు. బాగా నోట్ చేసుకోండి. ఇది విగ్రహం చేస్తుంది. మనం పోయి తాగి తప్పులు చేసి వచ్చి నేను మొక్కలు వేసుకొని అంటే అది కాదు. కాదు, ఒకసారి బాప్తిసం తీసుకొని మీరు పాపం చేస్తే దేవుడు ఎప్పుడు అన్నిటికీ క్షమించదు, నరకాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. సంఘానికి వచ్చి మీరు నరకానికి పోతే మీరు దౌర్భాగ్యంతో ఉంటారు. అవునా కదా? నేను నిన్ను గర్తిస్తే నేను దేవునితో తప్పించబడతాను. నేను నీతో కలిసి తిరిగితే, నేను నీతో కలిసి సావాసం చేస్తే నేను కూడా నరకానికి పోతాను. యెహెజ్కేలు 3 ఆ వాక్యం చదివి. యెహెజ్కేలు 3వ అధ్యాయము 16వ వచనం. యెహెజ్కేలు 3వ అధ్యాయము 10 నుంచి. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారి హెచ్చరిక చెయ్యము. నేను ఖచ్చితంగా హెచ్చరిక చేస్తాను. అర్థం చేసుకోండి. అది ఎవరైనా సరే, శంకరైనా సరే, మూర్తి అయినా సరే, ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, అందరూ సమానం. అర్థమైంది బాగా? ఎందుకంటే దేవునికి మనం ఎప్పుడు లోపడతామో అప్పుడు మనకు దీవెన వస్తాయి, ఆశీర్వాదం వస్తాయి, దేవుని మాటకు లోపడతాయి. అందరూ దేవుడు చెప్తున్నాడు, వారి హెచ్చరిక చెయ్యము. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గం గురించి ఆజ్ఞయగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్టు తన దుర్మార్గతను విడిచి పెట్టవలని వాని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషను బట్టి మరణమౌనం కానీ అతని రక్తమునకు నిన్ను ఉత్తరవర్గించదు. నేను నిన్ను బుద్ధి చెప్పకపోతే, నేను ఖండించకపోతే నీ చావుకు నేను కారుకునంత. లింక్ ఎట్లా చూస్తున్నారా? ఎట్లా లింక్ చూడండి. నీ చావుకి నేను కారణం. హల్లెలూయా. దానికి మళ్ళా 19 గంటలు చూడండి. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయక అతడు తన దుర్మార్గతల నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషను బట్టి మరణమును కానీ నువ్వు తప్పించుకుందువు. నువ్వు తిట్టు, నువ్వు హెచ్చరిక చేయి, నువ్వు బుద్ధి చెప్పు, మారిపోతే వాడు వస్తాడు, నువ్వు తప్పించుకుంటావు, ప్రభు చెప్తాడు. అర్థమైంది మీకే?
అర్థమైంది దివ్వనం? అర్థమైందా? మీకే అందరూ చెప్తాను, అర్థమైందా? అంటే బుద్ధి చెప్తాను. ఎందుకంటే వాక్యం. ఎందుకంటే స్కూల్ పిల్లలు కట్టేసి కొడతారు, కొట్టలేము. మీరు అందుకే తను కొట్టేస్తారు. హల్లెలూయా. కొడతారా? దేవుడు అంటే నా సేవకుని ముట్ట, నా కనుగును ముట్టినట్టు దేవుడు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనం అందరూ సంఘాన్ని బలపరచాలి. మనం అందరూ సంఘాన్ని నేను అభివృద్ధి చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇది సంధి సంఘం. ఎవరి పనిని బట్టి వాళ్ళ జీవితం ఖచ్చితంగా ఉంటుంది. మీ పని సక్కరంగా చేస్తే మీ జీవితం సక్కరం దేవుడు ఇస్తారు. హల్లెలూయా. మీ పని కుతంత్రంతో చేసుకొని మీరు కుయుక్తిగా చేస్తే మీకు జీవితం దేవుడు ఇవ్వడు. దేవుడు జీవితం మీకు ఇవ్వడు. హల్లెలూయా. ఈ పని మీరు సక్కరంగా చేస్తే, భయభక్తిగా చేస్తే, హల్లెలూయా, దేవుడు రెట్టింపు పదవికి దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, పేరు చెప్పని కాదు, కొంతమంది వస్తారు 2వ వారం వచ్చేది, 3వ వారం వచ్చేది, 1 నెల వచ్చేది, అత్తగారికి వచ్చినట్టు వస్తారు. కొంతమంది అత్తగారికి తెలుసు కదా, తిన్నాళ్ళు పోయేసి వస్తారు, ఊరికి పోయేసి తిరిగి అత్తగారి అదే అల్లుడు వచ్చి అత్తగారిని పరామర్శిపోయినట్టు, ఏమత్తా బాగున్నావా అని అట్లా రావద్దండి సంఘానికి. హల్లెలూయా. సంఘము, దేవుని సంఘము, మందిరం మధ్య క్రమశిక్షణ, భయము, భక్తి అన్నీ ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీకు భయభక్తి లేకపోతే మీకు దేవుడు ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తాడు. నేను ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. హల్లెలూయా. మీకు అర్థమైపోతుంది. మీరు ఏదైనా సంఘానికి మీరు ఏదైనా ద్రోహం చేస్తే, సేవకుని వ్యతిరేకం మీరు మాట్లాడితే, సేవకుని వ్యతిరేకం మీరు ఆలోచన చేస్తే, నేను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి ఫినిష్ చేస్తాను దేవుడు. హల్లెలూయా. ఓకే, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన తాపర కొండ గురించి మనం ధ్యానించుకుంటున్నాము. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము చదువు ఒకటి నుంచి. శబ్దంగా మైక్ వచ్చింది. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకిష్టమైతే ఇక్కడ మీకు ఒకటి మోషేయు, ఒకటి ఏలియాకు, ఒకటి 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఇందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ మార్కు సువార్త, మత్తయి సువార్త 6 దినములని చెప్పబడుతుంది. కానీ లూకా సువార్త మాత్రము 8 దినములను చెప్పబడుతుంది. చూడండి, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును,
అతని సహోదరైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివయ్యను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచు ఉండరి. అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటయు, మోషకు ఒకటయు, ఏలియాకు ఒకటయు 3 పర్ణశాలలు కట్టదమని యేసుతో చెప్పాను. అతను ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారి కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ మాట విని ఒక శబ్దం మేఘములు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొండ పేరు తాపర కొండ. ఇక్కడ ప్రభు రూపాంతరం చెందాడు, రూపం మారిపోయింది. హల్లెలూయా. మనం కూడా సంఘానికి వస్తున్నప్పుడు మన రూపం మారాలి. హల్లెలూయా. చాలా మంది చూడండి, సంఘానికి వచ్చిన తర్వాత నేను బాప్తిజం తీసుకున్న క్రైస్తవుడు అంటే సంఘములో నెంబర్గా ఉండొచ్చు. హల్లెలూయా. లివింగ్ లో నెంబర్గా ఉండొచ్చు, లేదు పలానా సంఘంలో నెంబర్గా ఉండొచ్చు, కానీ అక్కడ నెంబర్గా అవ్వలేవు. ఎక్కడ? అక్కడ. ఎందుకంటే నువ్వు అక్కడ నెంబర్ అవ్వాలంటే ఎంతో విధేయత ఉండాలా, ఎంతో భయం ఉండాలా, ఎంతో భక్తి ఉండాలి. హల్లెలూయా. బాప్తిజం పొందుకున్న తర్వాత కూడా, పాపం నుంచి విముక్తి కలిగిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత మీరు మళ్ళా పాత స్థితికి పోతే మీ 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 జీవితం అసలుకే మోసం అయిపోతుంది, బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈయన కొండ మీదకి పోయిన తర్వాత దేవుని రూపం, యేసుక్రీస్తు రూపం అంటే 3 శిష్యులు. 12 ఎంతమంది శిష్యులు? 12 మంది. హల్లెలూయా. 12 మంది. ఆ 12 మందిలో 3 మాత్రం తీసుకున్నాడు యేసు ప్రభు. 3 మాత్రం. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుని, పేతురు, యాకోబు, యోహానుని ఆ కొండ శిఖరం మీదకి ప్రభు తీసుకున్నాడంట ప్రార్థన చేయడానికి. యేసు ప్రభుకి ప్రార్థన చేయడం చాలా ఆశ. యేసు ప్రభుకి రాత్రిలో ప్రార్థన చేస్తాడు, పొద్దున స్వార్థ చెప్తాడు. హల్లెలూయా. రాత్రిలో ప్రార్థన చేస్తాడు, పొద్దున స్వార్థ చెప్తాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు మంచి ప్రార్థనా పరుడు. యేసు ప్రభు మంచి ప్రార్థనా పరుడు. అందుకే చూడండి, ఈయన శిష్యులు కూడా 12 మంది శిష్యుల్లో యేసు ప్రభు 3 తీసుకొని పోయినారు. హల్లెలూయా. ఎందుకంటే మనము ప్రభుకు సహకరించాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి సహకరించే పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సంఘానికి సహకరించే పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే సంఘం ఇది నాది కాదు, ఇది మీది కాదు, ఇది దేవుని. మనం అందరము దేవుని బిడ్డలం. హల్లెలూయా. మనం అంతా ఎవరు? దేవుని బిడ్డలం. హల్లెలూయా. దేవుని బిడ్డలం కనుక సంఘాన్ని బలపరచాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని యేసు ప్రభు మాత్రం కనపరచాలి. హల్లెలూయా. సంఘం యొక్క అవసరం మనం తీర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన ఎదుట కొండ మీద ప్రార్థన చేసిన తర్వాత ఏకాంతంగా పోయి వారికి కొంచెం 2 అడుగులు దూరం పెట్టి ఆయన ఇంకా కొండ మీదికి పోయి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందేను. ఎంత? రూపాంతరము అంటే రోమికి రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఈ నేటి ధ్యానాంశము రూపాంతరం. చూడండి, రూపాంతరం అంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణముడై ఉన్న దేవుని చిత్తం ఏదో పరిశీలించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనం అవటం వలన రూపాంతరం పొందిడి. హల్లెలూయా. అంటే రూపాంతరం అంటే మారు మనసు. చెప్పండి, రూపాంతరం అంటే మారు మనసు. హృదయం మారాలా. రూపాంతరం అంటే ఏమి? హృదయం మారాలి. హృదయం మారకపోతే
నువ్వు క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. తెల్ల ప్యాంటు తెల్ల జెండా వేసుకుంటే క్రైస్తవుడు కాదు. హల్లెలూయా. తెల్ల వస్త్రం వేసుకుంటే క్రైస్తవుడు కాదు. హృదయం మారిన క్రైస్తవుడు. ఆమేన్, ఆమేన్. అందుకే చూడండి, లోక మర్యాద, ఈ లోకంలో మర్యాద ఉంది. ఈ లోకంలో ఏముంది? పాపం ఉంది, మాయ ఉంది. హల్లెలూయా. ఈ లోకంలో ఏముంది? మాయ. ఈ మాయలో చిక్కుకోకూడదు, ఈ లోక ఆచారం చిక్కుకోకూడదు. ఎందుకంటే లోకుల మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును, అంటే మంచిది ఏదనో చెడు ఏదనో సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతనమట వలన రూపాంతరము పొందిడి. అంటే మనస్సు మారితే రూపాంతరం పొందుతుంది బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్తలో యోహాను అంటున్నాడు, మత్తయి సువార్త యోహాను అంటున్నాడు 2వ వచనం, మత్తయి 3వ అధ్యాయము 2వ వచనం. హల్లెలూయా. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. హల్లెలూయా. మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటిస్తూ ఉండేను. అంటే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం రావాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలంటే మారు మనసు పొందాల, మారు మనసు పొందాలి. హల్లెలూయా. కూర్చో, కూర్చోమ్మా తల్లి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరలోక రాజ్యము సమీపం. అంటే ఒక వ్యక్తి అద్భుతాలు చేసినప్పుడు, ఒక వ్యక్తి దయ్యాలు తరిమినప్పుడు దేవుని రాజ్యం, పరలోక రాజ్యం అతని దగ్గర ఉందని అర్థం. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు రూపాంతరం పొందిన తర్వాత ఆకాశం తరగబడి మేఘం కమ్ముకొని ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను ఎందుకు ఆనందిస్తున్నాను, ఇతను మాట వినుడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అందులో చూడండి, ఒక వ్యక్తి మారు మనస్సు పొందితే నువ్వు పరలోక రాజ్యం సమీపం ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. హృదయం మారిపోతే ప్రభు రాడు. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోకం రాడు. బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చావు. నా తండ్రి చిత్తం ఎవరు నెరవేరుస్తాడో వాడు పరలోకానికి వస్తాడు. తండ్రి చిత్తం ఏమి? తండ్రి చిత్తం మీరు ఎలా కూర్చున్నారో, మీరు ఎలా రక్షణ పొందుకున్నారో అలా ఒక వ్యక్తిని తీసుకుంటాం. హల్లెలూయా. మీ పాపం దేవుడు ఎలా క్షమించాడు, ఇతరుల పాపం కూడా క్షమించాడు దేవుడు తీసుకుని సన్నిధానం తీసుకొని రావాలి. హల్లెలూయా. మనం ఎట్లంటే నేను బాగున్నాను చెప్పండి, చెప్పండి, బాగా చెప్పండి, చెప్పండి నేను బాగున్నాను. ఏంది మనం చెడిపోవాలి చెప్పండి, నేను చెడిపోయి ఉండాలి. ఏదైనా ఒకటి చెప్పు, బాగుందని చెప్పు, చెడిపోయి చెప్పండి. నేను బాగుండాలి, నేను మాత్రం బాగుండాలి. హల్లెలూయా. అంటే మనం బాగున్నట్టు ఇతరులు కూడా బాగుంటారు. అందుకే మనం కూడా చర్చికి వచ్చేప్పుడు ఇంకొకరు కూడా తీసుకొని రావాలి. హల్లెలూయా. ఎందుకంటే అది కూడా స్వార్థ, అది కూడా స్వార్థ. దేవుని మందిని తీసుకొచ్చి కూడా స్వార్థ. హల్లెలూయా. యేసుక్రీస్తుని మరో వ్యక్తికి తెలియపరచడం కూడా స్వార్థ. ఏమి కొంతమంది ఏమి చెప్పకపోయినా మందిరానికి రాని వరకు తీసుకొచ్చేది కూడా అది కూడా ఆశీర్వాదం. హల్లెలూయా. ఎందుకంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వాడు రూపాంతరం చెందుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది. అంతే. ఏ మనసు ఉంచకూడదంట? లోక మర్యాద. లోకం ఏముంది? పాపం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 12:2 చెప్తుంది, పాపం ఉన్నంత లోకం. హల్లెలూయా. అందుకు లోకాన్ని అనుసరించవద్దు, లోక మర్యాదను పాటించవద్దు. మీరు రూపాంతరం చెందాలంటే మీ హృదయం మారాలి, మా హృదయం మారాలి. అందుకే వచ్చుకొచ్చింది. హల్లెలూయా. హృదయం మారిపోతే నువ్వు ఎన్ని రోజులు మందిరానికి వచ్చినా, నువ్వు ఎంత గట్టిగా అరిచినా, నువ్వు చెప్పలు తట్టినా, నువ్వు వేల వాళ్ళకి అసమానం ఇచ్చినా, నువ్వు కానుకలు వేసినా హల్లెలూయా.
హల్లెలూయా చెప్పండి జీరో. హల్లెలూయా నీవు మారితే, ఎందుకంటే మన శరీర స్వభావం అనుభవించుకో, శరీర ఆలోచన చేయకూడదు, హృదయం మారాలా అని బైబిల్ చెప్తుంది. అంటే యేసు ప్రభు రూపాంతరం చెందినట్టు మహిమ నుండి అధిక మహిమ, మహిమ నుండి అధిక మహిమ, తేజోస్సుమన ఎట్లందంట, తేజోస్సుమన సూర్యుని వలె ఉందంట మొహం. యేసు ప్రభు మొహం ఎట్లా ఉందంట, సూర్యుని వలె ప్రకాశిస్తుందంట. అంటే మహిమ నుండి అధిక మహిమకు రావాలా, మహిమ నుండి అధిక మహిమకు రావాలి. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ పొందుకున్నావు, మందిరానికి వచ్చావు, రాను 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 యేసు ప్రభు రూపాంతరంలోకి రావాలా. ఆమేన్. ఏ రూపంలోకి రావాలా? యేసు ప్రభు రూపాంతరంలోకి రావడమే వాక్యం బోధించేది. పరిపాలనకు వచ్చి చెప్పలే, అవునా కదా? పరిపాలన లేకుండా మన మానించి వచ్చి నేను అక్కడ రూపాయలు కట్ చేసుకుని ఇక్కడ అన్నం వండి పెట్టేలా ఊరికే రాదు మనం. హల్లెలూయా. దేనికి వచ్చినాము? రూపాంతరం చెందడానికి దేవుడు మందిరం తీసుకొస్తాడు. హల్లెలూయా. బయట మారదు కనుక, లోకంలో పాపం ఉంది కనుక, లోకం ఆచారం ఉంది కనుక, మందిరానికి వస్తే నువ్వు మారినవు కాబట్టి, యేసు ప్రభువుని అనుసరిస్తా కనుక, యేసు ప్రభు దేవుని అంగీకరించే కనుక మనం ప్రశ్నించాలి. అవునా కదా? అవునా కదా? మరి యేసు నమ్ముకుంటే పరిశుద్ధంగా ఉండాలి, అవుతా పాపగా ఉంటావా? పాపగా ఉంటే మంచిదా? ప్రభు రూపాంతరంగా మనకు రూపం మారితే మంచిదా? చెప్పండి మాట్లాడండి. యేసు ప్రభు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పాపులను ఆరాధిస్తారా? తాగుబోతు ఆరాధిస్తారా? విగ్రహాలను ఆయన ఆరాధిస్తారా? వ్యభిచారం ఆరాధిస్తారా? అంటే మన తలంపు, మన ఆలోచన, మన చూపులు, మన మాట అన్నీ కూడా మారాలి. అప్పుడు రూపాంతరానికి వస్తాం. యేసు రూపంలోకి వస్తే అప్పుడు నిన్ను చూసి అపవాది కూడా భయపడతారు, రోగం కూడా భయపడుతుంది, మంత్రశక్తి భయపడుతుంది. ఆ వ్యక్తి దగ్గరికి పరలోక రాజ్యం వస్తుందంట. ఎవరిని? రూపం మారిన, మారు మనసు పొందిన వ్యక్తి దగ్గరికి, మారిన వ్యక్తి దగ్గరికి పరలోక రాజ్యం వస్తుంది. ఇప్పుడు సైతాన్ ఉంది, నన్ను చూసి భయపడుతున్నాను, నన్ను కానీ చూసి నా వెనకాల సైన్యం చూసి భయపడుతుంది. నా వెనకాల సైన్యం ఉంది. హల్లెలూయా. నా వెనకాల అగ్నికోట సైన్యం ఉంది, అది భయపడుతుంది. అపవాది భయపడతాను చూసి. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మశక్తి, ఆత్మశక్తి, ఆత్మ బలం. హల్లెలూయా. కనుక శరీర కార్యములో, శరీర విషయం తలంపులు పట్టకుండా మనము ఉదయం మారాలి. హల్లెలూయా. ఉదయం మారిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, దేవుని మందిరం వచ్చిన తర్వాత, వాక్యం విన్న తర్వాత మనం ఉన్న పాపమని కూడా మనం వదులుకోవాలి. హల్లెలూయా. వీడు తాగేవాడు, సీర తాగేవాడు, మందు తాగేవాడు, చేర్చేవాడు, చెడ్డ మాట మాట్లాడను, శపించేవాడు, అబద్ధం ఆడేవాడు వచ్చి మందిరికి వస్తే ఇచ్చుకోవచ్చు. మాతా వస్తారు. నిన్ను చూసి అన్ని దేవుడు నమ్ముకున్న వారు, నమ్ముకున్నారు, ప్రభు నమ్ముకున్న వారు చెప్పాలి. మనము రక్షణ పొందుకు అదే వేషం, రక్షణ పొందుకున్న తర్వాత అదే వేషం. అర్థమైంది బాగా? బాప్టిజం తీసుకున్న ముందు కూడా అట్లనే ఉన్నాం, బాప్టిజం తీసుకున్న తర్వాత అట్లే ఉన్నాం. తేడా ఏముంది చెప్పండి? తేడా ఏముంది? చూడండి, నేను యేసుప్రభు నమ్మకం ముందు నేను తాగుబోతుంది, రహస్య తాగుబోతుంది. హల్లెలూయా. యేసు నమ్మకం ఇచ్చాడు, రహస్యం ఇచ్చాడు. హల్లెలూయా. గర్విస్తుంది. యేసు నమ్ముకున్న తర్వాత అదంతా వెళ్ళిపోయింది. నా రూపం మారింది, నా రూపాన్ని చెందడానికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. కానీ ఈ రోజులో ఎలా ఉందంటే లోక మర్యాద ఆచరిస్తున్నారు. మేము పలు చర్చికి పోతున్నాము, కళ్ళు పట్టు పరిశుద్ధి చేసుకుంటాము. మేము పలానా మందిరానికి పోతున్నాము, అక్కడ పాలి బొట్టు పెట్టుకోకూడదు, మేము బొట్టు పెట్టుకోకూడదు, కమ్మలు వేసుకోకూడదు, అట్లా ఆచారం ఉంది. హల్లెలూయా. ఈ ఆచారం మనము అన్ని గురించి పడుకోవచ్చు, మన ప్రభు గురించే చెప్పుకుంటాం, మనం వాళ్ళ గురించి పడుకుంటాం.
హల్లెలూయా. ఎందుకంటే ఇదన్నీ ఆచారం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, లోకముని పాపము, లోక ఆచారం పాటించకూడదు. పాపంలో వచ్చే జీవితం మరణం. ఆ మరణం నుండి నిన్ను విడిపించడానికి దేవుడు ప్రయత్నిస్తానంటే నేను ఏం చేయడు. నువ్వు బ్రతికంత కాలం నువ్వే రాజా, నువ్వే రాణి. నువ్వు బ్రతికినంత కాలం నువ్వే రాజా, నువ్వే రాణి. నేను ఏం చేయడు దేవుడు. నువ్వేమైనా చెప్పు, నువ్వు ఆడింది ఆట, పాడింది పాట. కానీ నువ్వు చనిపోయి ఒక్క సెకండ్ ఆత్మ బయటకు వచ్చిందనుకో, ఈ చాప్టర్స్. ఎందుకంటే శరీరం మరణం నీ చేతిలో ఉంది. నీకు సమాధానం లేదు, నీకు నెమ్మది లేదు. ఊరేసుకోవచ్చు, బస్ కింద పడవచ్చు, బిల్డింగ్ ముందు దూకేయచ్చు, ఆడ లారీ కింద పడిపోవచ్చు, తప్పుకోవచ్చు. అది నీ చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. కానీ ఆత్మ మరణం నీ చేతిలో లేదు. హల్లెలూయా. ఆత్మ మరణం నీ చేతిలో లేదు, అది సాతాను చేతిలో కూడా లేదు. ఒకే ఒక దేవుని చేతిలో. హల్లెలూయా. ఆత్మను చంపడము, ఆత్మ నశించేయడము ప్రభు ఒక్కడి దేవుని చేతిలో మాత్రమే ఉంది. మరి ఎన్ని రోజులు ఉంటావు? ఇట్లా ఉంటావు శరీరంలో? ఆలోచించు. పాపగా ఉంటావా? ఈ శరీరం ఎన్ని రోజులు నువ్వు జీవిస్తావు చెప్పు? మించిపోతే 70 ఏళ్ళు, మించి అంటే కొంచెం పుణ్యం చేస్తే ఒక 5 ఏళ్ళు. మరీ కోపడతావు అనుకో, డమాన్ చెప్పండి అన్నమాట. మరీ బీపీ కోపడినా అంటే నీకు ఆయుష్ తగ్గిపోయింది అర్థం. కాబట్టి నీకు పెట్టి తొందరగా పెట్టింది అర్థం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, కోపము, ద్వేషము, అసూయ ఇదన్నీ కూడా దేవునిలో వచ్చింది కాదు, ఇది అపవాది వల్ల వచ్చింది. హల్లెలూయా. బాగా వినండి. ఏదోను తోటలో కల్పించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆదాముని మట్టితో చేశాడు. ఆదాముని గారెడతో కడిగించి వారి ప్రకృతి ఎముకను తీసి స్త్రీని చేసి స్త్రీ చేసిన విధానం వేరే, పురుషుడు చేసిన విధానం వేరే. పురుషుడు మట్టి, స్త్రీ ఎముక. హల్లెలూయా. పురుషుల నుంచి స్త్రీ వచ్చింది, పురుషుల నుంచి స్త్రీ వచ్చింది. వీళ్ళిద్దరు ఏకమై వీళ్ళు దేవుడు ఏదో కలిపి ఒక తోట నిర్మించి దేవుడు ఏమంటే మీరు కాపు కాయండి. తురివి దేవుని హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఏదో తోటలో వారి ఇరువురిని దేవుడు ఏం చేస్తుంటే మీరు అభివృద్ధి చెందండి, మీరు కాపు కాయండి, మీరు విస్తరించండి అన్న దేవుడు. దేవుని ఆశయం తెలుసా? ఈ భూమి మీద మనుషులు నింపబడాలి, విస్తారం జన్మ అవ్వాలి, దేవుని ఆశ. కానీ దేవుని మాట, దేవుని చెప్తుంది ఆ తోటలో చెట్టు పనులు ఎప్పుడంతా తిను, కానీ దేవుడి చోట్ల చెప్పిన పనులు మనం తినొద్దన్నా. అవి ఏం చేస్తుంది? సైతాను మాట లోబడి తినొద్దు తినింది, పాపం చేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, సాతాను మాట ఎప్పుడు విన్నారో అంతవరకు వారి ఇరువురి మీద బట్టలు లేవు, స్త్రీ పురుషునికి బట్టలు లేవు. వారు దేవుని మాట్లాడుతున్నారు, ఒకరొకరు చూసుకున్నప్పుడు సిగ్గుపడేవాళ్ళు కాదు. సాతాను మాట ఎప్పుడు విన్నారో వారి జీవితం సిగ్గు వచ్చింది. హల్లెలూయా. వారి జీవితం ఏమొచ్చింది? సిగ్గు వచ్చింది, సిగ్గు వచ్చింది. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం చేశాడంటే ఏదో తోటలో ఉంది, ఏ చెట్టు ఫలం తినకూడదో ఆ చెట్టు ఫలం తినిందన్నమాట. చూడండి, అబ్బా ఈ ఆపిల్ తిను, నువ్వు అందంగా అయిపోతావు. ఈరోజు చాలా మంది ఆడపిల్లల్లో అందానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. చూడండి, యూట్యూబ్లో కానీ వాట్సాప్ కానీ యాడ్ వస్తూ ఉంటుంది, ఇది చేసుకుంటే రంగు వస్తుంది, అందంగా వస్తుంది. నేను కూడా తెప్పించి 600 రూపాయలు తీసుకొచ్చి మోసం చేస్తున్నాను. నేను కలిపి నా 3-in-1 అంటారు. మీకు కాళ్ళు తెచ్చిస్తే మీరు కలిపి పాడుతాను. 3-in-1 అంటారు దయ్యి. అది కలిపి కట్టినా కూడా ఎంత పూసినా కూడా అట్లే ఉంది. మోసం చేశాను. వాడు ఫోన్ చేశారు, ఫోన్ చేస్తాడు, కోను అంటే హిందీలో మాట్లాడు, కోను అనేది మేము మాలున్నాయి, హిందీ మాలున్నాయి, ఇంగ్లీష్ మాట్లాడరా, తెలుగు మాట్లాడరా అంటే మేము మాలున్నాయి అంటారు. అట్లా తీసి అది వేస్ట్ 600 రూపాయలు పోయింది. హల్లెలూయా. చూడండి, చాలా మంది
ఇది పూసుకుంటే తెల్లగైపోతారు, దాన్ని పూసుకుంటే తెల్లగైపోతారు. ఈరోజు చూడండి, చాలా ప్రపంచం సాతాను పనిచేస్తూ ఉంది, అపవాది పనిచేస్తున్నారు. ఏమంటే ఆమెకి మీరు ఇది పూసుకుంటే అందం, మీరు చదువుకు ఆదికాండం 3 చదువుకోండి, ఇది మీరు పూసుకుంటే అందంగా అయిపోతారు అంటున్నారు. మీ కన్ను తెరబడుతుంది అంటే కన్ను మూసుకున్నామా. చూడండి, దేవుని మాట ఉన్నంత సిగ్గుపడలేమంట. నువ్వు ఏ పని దేవుని పని చేయుటకు, సువార్త పని చేయుటకు, ఇతరులు ప్రార్థన చేయడం కానీ ఏ విషయంలో సరే నువ్వు సిగ్గుపరిచే వరకు ఉండకూడదు. దేవుని కొరకు చేస్తాను, ధైర్యంగా నిలవాలి. ఎందుకంటే ధైర్యం ఉన్న వ్యక్తి దగ్గర ప్రభు వస్తాడు, ధైర్యం ఉన్న వ్యక్తి దగ్గర ప్రభు నడుస్తాడు. కానీ బయసులో దేవుడు నడవడు, బయసులో దేవుడు నడవడు, ధైర్యం ఉన్న వ్యక్తి దగ్గర దేవుడు నడుస్తాడు. చూడండి, ఏ చెట్టు ఫలాన్ని ఆమె తినిందో, తీసుకోమ్మా, ఏ చెట్టు ఫలాన్ని తినిందో మొదటి వాడు ఎవరు చూస్తున్నా అంతకుడు పుట్టాడు. మొదటి వాడు ఎవరు? అంతకుడు. దేవుని కుమారుడు కాదు, మనుష్య కుమారుడు అంతకుడు. ఆదాము దేవుని కుమారుడు. ఆదాము ఎవరు? దేవుని కుమారుడు ఆదాము. కానీ మనుష్య కుమారుడు మొదటి వాడు ఎవరు అంటే అంతకుడు. ఎవరు? కయీను. హల్లెలూయా. కయీనులో కోపం, ద్వేషం, అసూయ, ఈర్ష అన్ని కూడా ఉంది. కయీను దేవుడు అంటాడు, కయీను నీ కోపమేనా, నీ కోపమే. ఆదికాండము 4 పాము కూడా రాని అతను పడుతుంది. అక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తే అవుతుంది. చదువు ఆదికాండము 4 5వ వచనం. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఆదికాండము 4:5 వచనం. అదే దేవుడు అతని అర్పించి కానుకలు దేవుడు అంగీకరించలేదంట. నీ కానుక దేవుడు ఆస్వాదించాలి. నువ్వు ఇస్తున్న కానుక మందిరానికి నీతి అయిన కానుక ఉండాలి. హల్లెలూయా. హృదయం సంతోషంగా ఇచ్చే కానుక ఉండాలి. హల్లెలూయా. దేవునికి బాధపడిచ్చేది అట్లిస్తే నువ్వు తిరిగి రాదు. దేవునికి ఇస్తే తిరిగి వస్తుంది. దేవునికి ఇస్తే తిరిగి వస్తుంది. ఇచ్చేప్పుడు బాధపడి అయ్యో ఎందుకు తీయాలన్నా, ఎట్లా ఇవ్వాలన్నా, అట్లా ఇవ్వాలన్నా, అమ్మ అసలు నేను ఎందుకు ఇవ్వాలంటాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, అతను కానుక దేవుడు అతని యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదంట. హల్లెలూయా. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి హేబేలు ఇచ్చిన కానుకలు దేవుడు అంగీకరించాడు. కయీను ఇచ్చిన కానుకను దేవుడు ఇష్టపడలేదంట, అంగీకరించలేదు. అందువల్ల తమ్ముని మీద ఏమొచ్చింది? అవనికి మిక్కిలి కోపం వచ్చింది. మొదట కోపం లేదే. మీరు ఆదికాండం చదువుకోండి, 4వ అధ్యాయం వరకు కోపము అది ఎక్కడ కూడా కనిపించదు. ఈ మొట్టమొదటిసారి కోపం. మరి ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి నుంచి వచ్చింది? హల్లెలూయా. ఎవరి నుంచి వచ్చిందంటే అతను తన ముఖమును చిన్నపుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీ కోపం ఎలా? ఎవరు అడుగుతున్నారు? కయీను అవుతుందా? యెహోవా కయీనుతో నీ కోపం ఎలా? దేవుడు అంటున్నాడు, కయీను నీ కోపం ఎందుకు వచ్చింది? నీ మొక్క చిన్నపుచ్చుకున్నావే, సైతం వచ్చిందని ఉంటుంది. హల్లెలూయా. ఏమంటారు దేవుడు? చూడండి 6వ వచనము చదవండి. యెహోవా కయీనుతో నీ కోపం ఎలా? నేను అలాగా సృష్టించలేదే. ఈ కోపం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాతాను ఇచ్చిన పండు వల్ల పుట్టినవాడు కయీను. హల్లెలూయా. ఈ కయీను ఏముంది? కోపం, తమ సొంత తమ్ముడి మీద కోపం, అసూయ. ఈ బైబిల్లో చెప్తుంది అసూయ, ఈర్ష్య ఇది ఉండేవాళ్ళ జీవితం పైకి రాదు. ఎవ్వరి మీద కూడా అసూయ పడేది, ఈర్ష్య మనకన్నా బాగున్నారు,
అట్లా మీరు చేస్తే మీ లైఫ్లో పైకి రాదు. ఎంత అంతే ఉంటా దాంట్లో డౌన్ అవుతా కానీ ఎదగలేదు. దాంట్లో డౌన్ అవుతా కానీ ఎదగలేదు. ఎందుకంటే చూడండి, 2 సమయాలు చదివి ఇప్పటికి వచ్చింది. 2 సమయాలు 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2 సమయాలు 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబమునకును దావీదు కుటుంబమునకును బహుకాలం యుద్ధము జరగక దావీదు అంతకు చెప్పండి, అంతకు చెప్పండి దావీదు ఏమంటే ఎదుగుతున్నాడు, అంతకు ఎదుగుతున్నారంట. సౌలు కుటుంబము అంతకు నీరసిల్లు. ఎందుకు? దావీదు ఈర్చలేదు, దావీదు కోపం లేదు, అసూయ లేదు. తన కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి దావీదు. సౌలు దావీదును ఈర్ష్య కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దావీదు కోపం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సౌలు రాను డౌన్ అయిపోయినాడు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు యెహోవా ఏమంటున్నాడు కయీనుతో, నీ కోపం మేలా. చదువు 4వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 6వ వచనం. త్వరగా నీ మొహం చిన్నబుచ్చుకున్నావే. ఇది అపవాది వల్ల వచ్చింది. ఈర్ష్య, అసూయ, కామకత్వం, ద్వేషం ఇదన్నీ కూడా సాతాను వల్ల వచ్చింది, దేవుని వల్ల వచ్చింది కాదు. కనుక ఈ లోకంలో ఏముంది? పాపం ఉంది. ఈ లోక మర్యాదను మీరు పాటించవద్దు. హల్లెలూయా. వీటిని ఆచరించవద్దు. దేవుని చిత్తం ఏదో, అనుకూలం ఏదో దేవుని చిత్తాన్ని కనిపెట్టి మీరు మారు మనసు పొందితే మీరు రూపాంతరం చెందుతారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మీరు మారు మనసు పొందలేని ప్రార్థన దేవుడు విన్నాడు. మీ హృదయం మారని ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. దేవుడు విన్నాడు. మీరు ఎంత ప్రార్థన చేస్తున్నా అంతే. ఎందుకంటే పరిశుద్ధ దగ్గర ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. పరిశుద్ధుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మానవుని పొందిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మారిన వాని ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. మీరు మార్పు లేక దోషణ, చట్టమాటలు, అసూయ, కామకత్వము, శాపము, లోకము, వేషధారణ ఇదన్నీ ఉంటే మీకు 0. మీ ప్రార్థన దేవుడు వినడు. హల్లెలూయా. నువ్వు ఎందులో కుట్టుకొని వస్తే అటు కుట్టుకునే పోతావు. కుట్టుకొని వస్తావు, కుట్టుకునే పోతావు. నీ జీవితం కుంటుతనం ఉంటుంది. హల్లెలూయా. నీ లైఫ్ ఎట్లా ఉంటుంది? కుంటుతనం ఉంటుంది. దేవుని మందిరానికి వస్తే వీరు బలశక్తులుగా మారాలి, తెచ్చాము. హల్లెలూయా. దేవుని మందిరం తెచ్చాం వల్ల సౌండ్ పడికి వస్తుంది. హల్లెలూయా. ధనవంతులు చేస్తాడు. మార్పు. హల్లెలూయా. దేవుడు మనం బిచ్చగా చేయడు. ఎక్క 2 రూపాయలు 5 రూపాయలు సగం తింటాడు. అట్లా చేయడు. బిర్యానీ తినేవాళ్ళు చేస్తారు. హల్లెలూయా. ఎవరు చేస్తారు అట్లా? ఎవరు చేస్తారు? మారలు అందరూ మారినారు. ఇక్కడ మారుతున్నారు. ఎక్కడ మార్పు ఉన్నాను? నువ్వు ఎక్కడ మార్పు ఉంటే నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. నేను ఇంత స్థాయికి రావడం కారణం చెప్తాను మీకు. స్థాయి చెప్పడం మీకు ఇంత మార్పు రావడం కారణము సేవకులు బ్యాగులు మోస్తాం. మాకు దొంగ బుద్ధి లేదు. వాళ్ళు బ్యాగులు ఎత్తి మోసాం. వారు వేసిన షూలు చూచాం. వారి మీద ఏ కృప ఉందో నా దేవుడు అలా దింపినాడు. వాళ్ళ మీద ఏ అభిషేకం ఉందో, వాళ్ళ మీద ఏ వరం ఉందో అట్లే ట్రాన్స్ఫర్ అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ఏ సంఘానికి పో బిస్కెట్ చేతిస్తే పట్ ఉంటారు. దగ్గరగా పోలేదు. ముగ్గురు ఫాస్టింగ్ పెట్టించి చేతులతో
అంత వరం ఇచ్చారు దేవుడు. కానీ అట్లనే అంత వరముది నేను అంత ఆస్పదం దేవుని మాత్రం చూపిస్తాను, ప్రభుని మాత్రం చూపిస్తాను. నన్ను నేను చూపించుకోండి. ప్రభు మీరు చెప్పాను, నన్ను చూసి చెప్తాను, దేవుని చెప్తున్నా. మీకు నువ్వు నన్ను పదవి దరకడం పోస్తావు. హల్లెలూయా. దేవుని మాత్రం చూపించాను. అందుకే ప్రియులారా, మనము ఎదగాలంటే ఈర్ష్య ఉండకూడదు. ఇది లోకంలో ఉంది, అర్థమైంది మీకే. ఇదన్నీ వదిలిపెట్టి రూపం మారి మనసు పొందిన వ్యక్తి, బాప్తీసు తీసుకుని పొందిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి దగ్గరికి పరలోక రాజ్యం వస్తుంది. ఆమేన్, ఆమేన్. ప్రభు రూప అంటే మహిమలో నుండి అతి మహిమలోకి రావాలి. అందరూ చెప్పారు, విజయవాడ చర్చ్ ఉంది, విజయవాడ చర్చ్ ఒక యవనస్తుడు, ఓ భయంకర జనాలు కిచకిచకిచని ఆడిపోతే అంత ఆత్మ ఆడతారంట, డ్యాన్స్ ఆత్మ అభిషేకం తూగిపోదు. ఓ వాడేం చేస్తాడు, ఇంత పెద్ద నీళ్ళు తీసుకొచ్చి దాని మీద కెమికల్ కలిపి అట్లా చల్లేదు అందరి మీద. అది ఎవరి మీద పడితే వాళ్ళ దగ్గరిపోతారు, దమ్మా దమ్మా ఓ డాన్స్ వేసి ఓ ఊగిపోయి ఆత్మ వచ్చింది, ఆత్మ వచ్చింది. మరి పిచ్చల్లా ఆత్మ అట్లా రాదు. దేవుని ఆత్మ పరిశుద్ధుల మీదకి వస్తుంది, మారిన వ్యక్తుల మీదకి వస్తుంది. హల్లెలూయా. వాడు ఎవడో చెప్పాడు ఆత్మ వచ్చింది అంటే ఊగిపోకూడదు. అతను వాడు ఎవడో చేయి తెచ్చాడు, ఎవడో ఉన్నాడు ఇక్కడ, అది గిల్లితే వస్తుందంట. అదే గిల్లు నాకు అర్థం కాదు. పాము తీసుకొని పెట్టాలి మా దగ్గర, గిల్లురా పాముని అని. హల్లెలూయా, హల్లెలూయా. వాడు చేయి గిల్లితే ఆత్మ వస్తుంది. బైబిల్ అలా చెప్పలేదు. మారు పొందిన వాళ్ళకి ఆత్మ వస్తుంది. హల్లెలూయా. మహిమలో నుండి అతి మహిమలోకి రావాలా, అప్పుడు ఎంత రాజ్యం. హల్లెలూయా. చూడండి, ఇదన్నీ మారకుండా నేను 14 రోజులు ఉపవాసం ఉన్నాను, 21 రోజులు ఉపవాసం ఉన్నాను, 7 దినం ఉపవాసం ఉన్నాను. సో వాట్? అయితే ఏమి అంత దేవుడు నీ క్రియలు మారలేదు, నీ క్రియలు మారలేదు, నీ భాష మారలేదు, నీ చూపు మారలేదు, నీ పాపం ఉంది. మరి నీ ఉపవాసం ఉంటావు. దేనికోసం ఉపవాసం? చెప్పండి, దేనికోసం ఉపవాసం ఉన్నావు? చెప్పండి. ఏదైనా ఆశించదు ఉపవాసం ఉన్నావు, అవునా కదా? నేను మారాల ప్రభాని పడిగేవా? నీలో పాపం నీకు తెలియదా? నువ్వు ఏం తప్పు తెలియదా? తెలిసినా తెలీదా? అందుకు దేవుడు ఏం చెప్తారంటే, యాకోబు 23వ వచనం. త్వరగా టైం అయిపోయింది. 1 అయిపోయింది. యాకోబు 1వ అధ్యాయం 23వ వచనం. ఎవరైనా వాక్యం విన్న ఎడల దాని ప్రకారం ప్రవర్తింపన వాడైతే వాడు అబద్ధములో తన సహజ ముఖమును చూచుకొని, అబద్ధములో కాదమ్మా, అర్థములో. ఏమంట? ఎవడైనా వాక్యం వినవాడే ఉండి దాని ప్రకారము ప్రవర్తించేవాడైతే వాడు అర్థములో తన సహజ ముఖం చూచుకోవాలంట. మనిషిని పోలినాడు అంటే అర్థం వాక్యం. ఇది నాకేం కూర్చున్నట్టుంది, నా కాళ్ళనట్టుంది అంటే నువ్వు మారాలని అర్థం. దేవునితో మాట్లాడుతున్న అర్థం. హల్లెలూయా. ఈ మాట నా మాట కాదు, దేవుని మాట. ఇది దేవునితో మాట్లాడుతున్నాను, వింటున్నావు. హల్లెలూయా. నా గొర్రె నా స్వరం వినను, తన ప్రేమించిన వారిని గద్దించును. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారికి ఎక్కువ దెబ్బలు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవడైనా వాక్యమును వినవాడే ఉండి దాని ప్రకారం ప్రవర్తింపవాడైతే వాడు అర్థములో తన సహజ ముఖం చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. అంటే అర్థంలో దేవుడు చూసుకోమా, వాక్యంలో. అర్థం అంటే వాక్యం సరి చూసుకోవాలి. వాక్యం అబద్ధం చెప్పకూడదు. అయ్యో వాక్యంలో రాసిందే నేను చెప్పకూడదు. అప్పుడు దేవుడితో పనిచేస్తాడు, తెలియజేస్తాడు. నీ వాక్యానికి ఎప్పుడు భయపడతావో అప్పుడు నీలో దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు బూతులు మాట్లాడుకుని చెప్పింది, బూతులు మాట్లాడుకుని చెప్పింది ఎఫెసీయుల గ్రంథంలో. అయ్యో నేను చెడ్డ మాటలు మాట్లాడుతున్నాను. అప్పుడు ఎప్పుడు లోపడతావో అప్పుడు దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. కొంచెం ఇంట్లో పెద్ద సినిమాలో సీన్లు చూడండి, వాడు ఎవరైనా హీరో అర్థం
నీకు ఆ అమ్మాయి కావాలరా అని అమ్ముకుంటారు. చూడండి సినిమా సీరియల్ వచ్చాడు అర్థం వచ్చి వాడి ఫేస్ వచ్చి అర్థం చేసుకుంటాడు. నువ్వు అతను వాడు మూసుకుంటాడు. అతను నీకు అనుభవం రాలేదా? అంటే మీ అర్థం మీ మొహం కనిపించలేదు. హల్లెలూయా అంటే అర్థం ఏమి అంటే వాక్యానుసారం జీవితము ఉండాలి. దేవుడు ఏది చెప్తున్నాడో అది పాటించాలి. అదన్నీ దేవుని మాట, అదన్నీ దేవుని మాట. దేవుడు ఏది చెప్తామో అది వినాలా. హల్లెలూయా దేవుడికి లోబడాలి. దేవుడికి లోబడినప్పుడు దేవుడిని మనం నేర్చేస్తాం. హల్లెలూయా ఎందుకంటే ప్రియులారా, ఎందుకంటే దినము నీవు శరీరముతో నీ శరీరక్రియలన్నీ నీ శరీరక్రియలన్నీ చంపబడాలా, ఆత్మ ఎదగాల. హల్లెలూయా ఎలాగ ఎదగాల? ఆత్మ అంటే లోపల ఉన్న వ్యక్తి ఈ లోపల ఉన్న ఆత్మ చెప్పితే వినాలి. చూడండి, లోపల ఆత్మ చూడండి, మా వినండి. ఆత్మ చెప్పిన మాట శరీరం వినదు, శరీరం చెప్పిన మాట ఆత్మ వినదు. శరీరం అంటుంది ఇద్దరు చాలా అలసిపోయినావు, హ్యాడైపోయినావు, ఇద్దరు ఉంటుంది. ఆత్మ ఉంటుంది, ఆత్మకు రెస్ట్ లేదు. ఇస్రాయేల్ కాపేవాడు, ఇస్రాయేల్ కాపాడేవాడు కొనుక్కుడు నిద్రపోడు. కానీ రెస్ట్ ఎప్పుడు ఉండదు. శరీరం రెస్ట్ తీసుకుంటే ఆత్మ తిరుగుతుంది బయటకు. మీరు ఆత్మ దొరికిపోతారు కదా, ఆత్మ నీతో ఉండదు, అది బయటకు తిరుగుతుంది. నీ శరీరం లేచినప్పుడు ఆత్మ టక్కున వెంబడికి వచ్చేస్తుంది. నీ కనెక్షన్ ఉంది, ఆత్మ కనెక్షన్ ఉంది. హల్లెలూయా అలాగా చూడండి, ఈ ఆత్మ మాట ఎప్పుడు వింటావో ఆత్మ దేవునిది. నాసికరంధ్రములో జీవవాయు ఉదగా జీవాత్మయం ఉంది, ఆత్మ దేవుని. హల్లెలూయా నువ్వేమంటావు? మనసు చెప్పినట్టు వింటున్నావు, మనసు మన మాట వింటున్నావు, ఆత్మ చెప్పిన మాట వినడం లేదు. హల్లెలూయా ఆత్మ చెప్పిన మాట ఎప్పుడు వింటావో అప్పుడు దేవుని పని చేస్తాడు. హల్లెలూయా ఎందుకంటే ప్రియులారా చూడండి, కొంతమంది ప్రార్థన చేసినప్పుడు కూర్చొని అట్లే నిద్రపోయాడు, ఒంటి మీద బట్టలు ఉండదు కొంతమందికి ప్రార్థన. హల్లెలూయా భయభక్తితో నువ్వు నిలిచిపోయి మోకరిసి ప్రార్థన చేస్తే నీ ఎదుటిన్న వ్యక్తి ఆత్మ నీ కంటికి కనిపించదు, ఆయన కంటికి నువ్వు కనిపిస్తావు. ఆమేన్. దేవుడు ఎవరు? ఆత్మ. దేవుడు ఎవరు? ఆయన శరీరం కాదు. హల్లెలూయా దేవుడు ఆత్మ కనుక నువ్వు శరీరంతో ఉన్నా కనుక, నువ్వు పాపంలో ఉన్నా కనుక నీ కంటికి దేవుడు కనిపించడు. ఆయన ఆత్మ కనుక ఆయన నిన్ను చూస్తాడు. హల్లెలూయా కనుక ఆత్మ ఏది చెప్తుందో ఆత్మ చెప్పే మాట వినాలి. ఈ రెండుకు సహకరించింది. వీళ్ళిద్దరు భార్య భర్తలు వాళ్ళు ఇలాంటి వాళ్ళు భార్య భర్తలు వారా నువ్వు చెప్తే ఏం చేయాలి పోరా. ఈ రెండు అక్కడ ఉంటారు, భార్య భర్తలు, ఆత్మను శరీరం. ఎప్పుడు ఆత్మ మాట విని శరీరం నడుస్తుందో దేవుని ప్రత్యేకత చూస్తాం. హల్లెలూయా మరి ఇంత హీలింగ్ స్వస్థ జరుగు, ఇంత అద్భుతం జరుగుతుంది కాదేమంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వింటుంది. శరీరం చెప్పినట్టు ఆత్మ విన్నా. హల్లెలూయా శరీరం చెప్పినట్టు ఆత్మ విన్నా, ఆత్మ చెప్పినట్టు శరీరం వింటున్నాను. మరి మీది ఎట్లా ఉంది? మీ అట్లా శరీరం అంటుంది ఇప్పుడు ఆత్మ తినేస్తుందా, ఇప్పుడు నిద్రపోతుందా, ఈ డ్రెస్ వేసుకుంటే బాగుందా, ఈ రెండు వేసుకుంటే బాగుంది అంట. ప్రభా ఈ రెండు నేను వేసుకున్నా, టిఫిన్ వద్దు, ఒక ఆపిల్ తినేసుకోవాలంటే నేను ఆపిల్ తినకు వచ్చిన నిజంతున్నా, ఒక ఆపిల్ తీసుకున్నా తిన్నా, టిఫిన్ వద్దు ఆపిల్ తిన్నాను నాకు. ఎందుకు దేవుడు చెప్తాను ఆపిల్ తిన్నా, ఆపిల్ తిన్నా. హల్లెలూయా మరి నువ్వు చెప్తుంది ఇడ్లీ తింటే బాగుంటుంది. అందుకే జీవితం మారింది. సరే 2 ఏళ్ళు 3 ఏళ్ళు మీరు ఏదైనా సాధించారు దేవుని దగ్గర? మీరు ఏదైనా సాధించారా? ఏమైనా సాధించారా? దేవుడిని ప్రార్థన వింటున్నారా? వింటున్నారా? ఓకే వింటున్నా దేవుడు. కారణం ఏమంటే ఇది సహకరించాలి.
హల్లెలూయా. ఎప్పుడు దేవుడికి నువ్వు భయపడతావో నీ భార్య నిన్ను చూసి భయపడుతుంది. ఎప్పుడు దేవుడికి నువ్వు భయపడతావో నీ భర్తని చూసి భయపడతావు. ప్రేమ కలుగుతుంది. నా భార్య, నా భర్త, నా పిల్లలని భయం వస్తుంది. హల్లెలూయా. నీ ఎదుట ఆత్మగల దేవుడికి నువ్వు భయపడలేనప్పుడు నీ ఇంట్లో నెమ్మది ఉండదు. అందుకే ఇదన్నీ లోక మర్యాద. అర్థమవుతుంది మీకే? అప్పుడు మారు మనసు పొందితే నీ రూపం మారిపోతుంది. హల్లెలూయా. చూడండి, అందుకే పౌలు అంత అద్భుతమైన మాట చూడండి. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 10వ వచనం. కావున మేము అధైర్యపడము, మేము భయపడము. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, వ్యాధులైనా, మరణమైనా మేము అధైర్యపడము, భయపడము. మేము భయపడము. కాదు, మేమంటే మా బాహ్య పురుషుడు కుసించుచున్నాను, మా అంతర్యం పురుషుడు దినదినము నూతన పరచుడు. అంటే ఈ బాహ్య శరీరం, బయట కనిపించే శరీరము కుసించినాను, నశించినాను. మా లోపల అంతర్యం ఉన్న పురుషుడు లోపల ఆత్మ దినదినం నూతనంగా అవ్వాలా, దినదినం కొత్తగా నేర్చుకోవాలా, ప్రార్థించాలా, దేవుని భక్తిగా ఉండాలా, దేవునితో కలిసి నడవాలా. ఆత్మ ఆత్మీకే ఆత్మ. ఇప్పుడు 1 కొరింథీయులు 15:30 చూడండి. 1 కొరింథీయులు 15:30. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మల్ని కూర్చిన కలిగి ఉన్న అతిశయం తోడే నేను దినదినమును చనిపోవచ్చున్నాను. అంటే దినదినం చనిపోయేది ఈ శరీర కార్యములు, ఈ కోపం, ద్వేషం, అసూయ, కామకత్వం, సరియాసలు, లోక ఇచ్చేలు, ఇదన్నీ కూడా నేను చంపుకుంటున్నాను అని పౌలు చెప్తున్నాడు. చంపుకోవాలా. నీకు దేవుడు నచ్చింది అన్ని కూడా సిలవేసుకోవాలి. ఇది నా ప్రభుకి నచ్చదు, నాకు నచ్చదు. నా ప్రభుకి నచ్చదు, నేను చేయను. నా దేవునికి ఇష్టం ఉంది, ఈ పని నేను చేయను. అట్లా సిలవేసుకోవాలి. హల్లెలూయా. అట్లా మన అవ్వ సిలవేసుకోలే కదా, ఆవిడ చూపిస్తే ఆ పని తినేసింది. అందుకని నరకం పడుతుంది. హల్లెలూయా. మీరు ఇట్లా ఆత్మ మాట వినకుండా, మీరు మార్పు పొందకుండా నువ్వు ఇష్టంగా ఉంటే, నువ్వు ఇష్టంగా నువ్వు జీవిస్తే దేవుడు కూడా ఏమన్నా చెప్తాను. దేవుడు కూడా ఏమన్నాడు బైబిల్ చెప్తుంది. కీర్తన 50వ అధ్యాయము 10వ వచనం చదువుమా. కీర్తన 50వ అధ్యాయము 10వ వచనం చదువు. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిచ్చుచున్నాడు, నా కథనాలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నోట వచ్చినది ఏమి? దిద్దుబాటు అసీమం కాదా? నీవు నా మాటను వెనుకకు తీసివేసేదు. నీవు దొంగను చూసినప్పుడు వాటి ఏకమిచ్చదు. ఎవరుతావు? నేను ఐ లవ్ అంటే నువ్వు ఎవరికి ఐ లవ్ చెప్తావు. హల్లెలూయా. రారా మామ టీ తాగుతావు అంటే నువ్వు ఎవరితో టీ తాగుతున్నావు. అవునా కాదా? అవునా కాదా? వాటి ఉప్పుని మాలో ఉంటారు, నువ్వు కూడా స్వీకరిస్తున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకమించదవు, విభచారులతో నీవు సంగతం చేసదవు, అంత స్నేహం చేస్తావు. హల్లెలూయా. నేను అంతా చాలు పాస్గా చాలు. నేను 10 పాస్ చదివాను, పెద్ద ఆయన సీనియర్. కానీ ఆయన ఆత్మ పరలోకం ప్రార్థన చేస్తాను, ఏడ్చి చేస్తున్నాను, ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఆయన ఆత్మ దేవుని దగ్గరికి పోవాలా, ఆయన ఆత్మ శాంతి కలగాల. హల్లెలూయా. మనిషి రూపు కోసం వారు పాస్టర్స్ ఉన్నాడు, అవును దొంగ, బండి దొంగ, బైక్ దొంగ. వారు ఏం చేస్తారంటే పెద్ద దండటి 10,000 రూపాయలు దండకు వేసి 10 మంది పాస్టర్లు తీసుకెళ్ళిపోయి బ్యాండ్ సెట్ వాయించి అందరూ చూడకపోయేస్తారు. ఎందుకు ప్రయోజనము? చచ్చిపోయిన సామాన్యం మానేస్తే ఏం ప్రయోజనమో? అవునా కాదా? ఆత్మదేవతకి పోవాలి. అవునా కాదా? అవునా కాదా? అందుకే చూడండి, కీడు చేయవలని నీవు నోరు తెరుచున్నావు. కీడు చేయని నోరు. హల్లెలూయా. నీ నాలుక కపటం కల్పించున్నది,
నీవు కూర్చుండి నీ సహోదరి మీద కొందరు చెప్పు. ఇది చాలా అసహ్యమైన పని. చాలా మంది ఎవరికి వచ్చి మాట్లాడు, దయచేసి ఎవరికి వచ్చి మీరు మాట్లాడతారు. సర్లా మీరు సర్లా మనమే సర్లా. ఒక్కరిని వేలెత్తి చూపిస్తే మనం 3 వేలు మనం చూపిస్తాం. మీకు ఎక్కడ దరిద్రం తెలిసినా, మీకు ఎక్కడ దరిద్రం అంటే ఇతరుల గురించి మీరు మాట్లాడతారు, ఈజీగా మాట్లాడతారు. ఈజీగా మాట్లాడు, ఇతరుల గురించి ఈజీగా మాట్లాడతారు. అదే నీకు దరిద్రం అని బైబిల్ చెప్తుంది. ఎవరి గురించి మాట్లాడు, ఒక్కరి గురించి మాట్లాడు. హల్లెలూయా. నువ్వు అభివృద్ధి చెందాలన్నా, నువ్వు ఆరోగ్యం ఉండాలన్నా, నువ్వు జీవితం ఉండాలన్నా, ఎవరి గురించి మాట్లాడు. హల్లెలూయా. చూడండి, నువ్వు కూర్చొని సహోదరి మీద కొండలు చెప్పుచున్నావు. సహోదరు అంటే మనమే సహోదరి పార్సల్ విడిసల్లా ఆన్సర్లా ఏమిసల్లా మన భక్తి ఎక్కువైనట్టు, హల్లెలూయా. కొంతమంది చూడండి, వాళ్ళు సెల్లదు, వీళ్ళు సెల్లదు. చాలా పాపం బైబిల్ చెప్తుంది. చూడండి 21, ఇట్టి పనులు నీవు చేసినాను నేను మౌనమే ఉంటిని. దేవుడు మౌనంగానే ఉంటాడు. ప్రభు మాట్లాడు. దేవుడు ఇప్పుడు నువ్వు సరిహద్దున్నావు కదా, నేను ఏం చేయను, నువ్వు రాచా నువ్వు రాను. హల్లెలూయా. మీరు ఏం చేసినా దేవుడు ఏమన్నాడు. కానీ ఒకరోజు మరణం ఉంది, ఒకరోజు ఆ రోజు నీకు దేవుడు సినిమా చూపిస్తాడు. హల్లెలూయా. ఆ రోజు చూడండి, ప్రభు ఏమంటున్నాడు, ఇట్టి పనులు చేసినాను నేను మౌనమే ఉంటుంది. అందుకు నేను కేవలం నీ వంటి వాళ్ళు అనుకుంటివి. నేను పరిశుద్ధం రా దేవుడు చెప్తున్నాడు, నీలాంటివి అనేది కాదు. నేను ప్రభు చెప్తున్నాడు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను కట్టించును. అంటే వరుస పెడతాను పాపాలు. ఇప్పుడు మనం శరీరంతో చనిపోయిన తర్వాత, ఈ దేహం నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత, చూడండి బాగా వినండి, ఒకవేళ ఆత్మ దేవునికి మనం పిలుస్తాం, ప్రభా నాకు ఎవరు చెప్పలేదు, నేను అప్పుడే మారించాను. ఒకరు ఆరిపోయి మళ్ళీ ఎన్నికలు అవుతున్నా చెప్పండి. నువ్వు ఆత్మ మారిపోయి మళ్ళా నువ్వు శరీరానికి వస్తావా? అత్త రాస్తే ఆరిపోయినాడు ఇక్కడ ఎవరు రాలేడు, 7 నాళ్ళు ఆడిపోలేడు. లూకాసు వార్త 16 ఉంది ఈ మాట. అబ్రాహమా, తండ్రి అబ్రాహమా, ఒక్క చుక్క నీళ్ళు ఇస్తావా? ఆయన కుమారా, నేను వారి కుమారుడు అంటే ఎవరు? వారికి అబ్రాహం కొడుకే, వారికి రక్షణ పొందుకున్న వాడే. కుమారా, మేము ఆ తట్టు రాలేమురా, మేము ఈ తట్టు రాలేమురా. అట్లంటే అబ్రాహమా, నా సహోదరులు ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకి మారమని. ఇది భయంకరమైన స్థలము, ఇది నరకము, నేను భరించలేకపోతున్నాను. నా అన్నదమ్ములు మారని పంపించేవారు మోస చూసుకుంటారు అంటారు. అది మోస చూసుకుంటారు. నరకం పోయినప్పుడు తెలుస్తుంది మేం పాపం చేస్తున్నాం. మనందరికి కూడా మరణం. ఈ డాక్టర్ సత్యం తప్ప చూస్తాం. దేవుడు చెప్తాడు, ఎన్ని యుగాలుగా యుగాలు మరణమైన కానీ యుగాలకు నేను సజీవుడమైన దేవుడు. యేసుప్రేమంటాడు, మొదటి వాడు నేనే, ఇప్పటి వాడు నేనే. మరణమైన కానీ యుగాలకు నేను సజీవుడు, యుగాలకు ఆయన దేవుడు, యుగాలకు. కనుక ఈ శరీరం అల్పమైన ఆయుస్సు, మించిపోతే 70 ఏళ్ళు, మించిపోతే 80 ఏళ్ళు, 82, 80, అది కూడా అసహ్యమై ఆ కరబడి ఉంటూ అటు ఉంటుంటూ మస్తు కూర్చోపో అది కుక్క కేసు కాస్తాను చేసి అటు వస్తుంది అసహ్యమైన. హల్లెలూయా. ఒకరోజు చచ్చిపోతాం, అక్కడ పెళ్ళి. హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్తాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ముందే మీరు మారండి. ఆ మాట చదువు క్లోజ్ చేస్తాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. చెప్పు 26 అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖముగా అనుభవించుతుంది. నీకు ఇష్టంగా జీవించగలనైనా, నీకు ఇష్టంగా నా భూమి మీద నిన్ను అడిగేవలేదే, నువ్వే రాని నువ్వే రాజు అట్టు నాకన్నైనా చూడండి అనుభవించితేవే. అలాగనే లాజరు కష్టం అనుభవించి జ్ఞాపకము తెచ్చేసుకుని ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీ వ్యాధులు పడుచున్నావే.
నువ్వు యాదన పరుచున్నావే. 26. అంతేకాక ఇక్కడ నుండి నీ యొద్దకు దాటుకోలేవారు దాటిపోజాలకుండానట్లు అక్కడ నుండి వారు మా యొద్దకు దాటి రానుకున్నట్లు మాకును మీకును మధ్య అగాధం ఉంచబడి ఉంది. నైనా మేము ఆ పక్క రాకూడదు, నువ్వు ఈ పక్క రాకూడదు నైనా. ఇది మనందరికీ జరుగుతుంది. ఇది ఎవరు స్పెషల్ కాదు, నాకు కూడా జరుగుతుంది. హల్లెలూయా. నేను కూడా మనిషినే కదా, అవునా కదా? నాకు కూడా జరుగుతుంది. ఏమాత్రం నువ్వు ఆ తట్టు పోకూడదు, నువ్వు ఈ తట్టు పోకూడదు. హల్లెలూయా. అప్పుడైతే 27 అప్పుడైతే తండ్రి అబ్రాహాము తండ్రి పిలుస్తున్నాడు ధనవంతుడు. అప్పుడైతే తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారే. నేను వ్యాధి ఆ మాట చదవండి. వారు ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా, ఈ నరకులకు రాకుండా, ఈ అగ్నిలో రాకుండా వారిని కాపాడండి, వారిని కాపాడండి. హల్లెలూయా. సాక్ష్యం ఇచ్చినకై నా తండ్రి ఇంటిని వాణి పంపాలని నిన్ను వేడుకొనిచ్చున్నాను. నన్ను ఎవరో పంపించు. అబ్రాహాము తండ్రి, నా అన్నదమ్ములు ఉన్నారు, మా అక్క చెల్లెలు మారాలని పంపించు, వాళ్ళకు చెప్పు ఈ స్థలం భయంకరమైన స్థలం. చూస్తున్నావా? అక్కడ లోపల జరిగి దేవుడు ముందే రాసి పెడతాడు, జరగ వారి దేవుడు ముందే రాసి పెడతాడు. ఎందుకు తెలుసునా? మనం ఆ చోటు పోకూడదని రాసి పెడతాడు. అందుకే మనం మారాలి. ఎప్పుడు ఈ రూపం నువ్వు మారు మనస్సు పొంది వీటి లోకంలో అన్నిటి కూడా అసహించుకొని నువ్వు ఎప్పుడు హృదయం మార్చుకొని దేవుడికి బిడ్డగా మారి నేను రూపాంతరం మారాలా, నా అలవాట్లు మారిపోవాలా, ఇదన్నీ కూడా మారిపోయి దినదినము నా బాహ్య పురుషుడు కుసించినాను, నా అంతర పురుషుడు దినదినము నూతన పరిచి ఆత్మగా మారి ఆత్మగా జీవించి ఆత్మ వసులుగా మారి ఒక వ్యక్తి అభిషేకంతో ఆత్మతో నింపబడాలి. అప్పుడు శక్తి, అప్పుడు పవర్. హల్లెలూయా. అప్పుడు శక్తి, అప్పుడు పవర్. హల్లెలూయా. ఆత్మ లేని వ్యక్తి నావాడు. రోమన్ రాష్ట్ర 8 చెప్తుంది, ఆత్మ లేనివాడు నావాడు. అప్పుడు వారు ఎవరు? నువ్వు చెప్పండి, ఎవరు మీరు? నేను నాకు సీఎం పేరేమి కన్నడ సీఎం సిద్ధారాం. నాకు సిద్ధారాం బాగా తెలుసు, నేను ఆయన టిఫిన్ తింటాను అంటే ఆయనకు తెలియదు కదా. అవునా కదా? నీకు తెలుసు ఆయన ఎవరో. నాకు కూడా మోడీ తెలుసు, మన మోడీ నేను తెలియదు కదా. అవునా కదా? మన ఆయన తెలుసు, నేను కింగ్. మరి ఆయన తెలియకుంది ఎట్లా? అతను మన ప్రభు, మన పేరు ఆయన తెలియాలంటే ఆత్మ మీద ఉండాలి. హల్లెలూయా. ఆత్మ వచ్చిన తర్వాత నీతిగా బ్రతకాలి, నీతిగా ఉండాలి, నీతిగా దేవునికి భయభక్తితో ఉండాలి. మళ్ళా వెనక్కిపోతే ఫినిష్. మరలా నువ్వు వెనక్కు ఆత్మ వచ్చిన తర్వాత శరీరమైన ఆశలు, శరీరమైన కోరికలు, లోకమైన ఆశలు ఇదన్నీ చేస్తే ఆత్మ ఎగిరిపోతుంది. హల్లెలూయా. అభిషేకం బయటపడిపోతుంది. అభిషేకం పోతే మరణం. హల్లెలూయా. గనుక ప్రియులారా, మనం రూపాంతరం చెందాలా. ఇప్పుడు యేసు ప్రభు ఆ రూపాంతరం కొండ మీదకి పోయిన తర్వాత ఆయన మహిమలో నుండి అధిక మహిమకి వచ్చాడు. ఆమేన్. ఎప్పుడు జరుగుతుంటే నీ మనసు మారినప్పుడు, నువ్వు రూపాంతరం వచ్చిన తర్వాత మహిమలోకి ప్రవేశిస్తాను బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అర్థమైంది? మీకే అర్థమైందా? అర్థమైందమ్మా? అర్థం చేతండి. అదే మూర్తిగా అర్థమైందా? మీకు అర్థం కదా? వారు ఏమడుగుతారో స్వామి. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు రూపం ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు మనసు మారుతుందో అప్పుడు దేవుని బిడ్డగా నడుస్తాం. అప్పుడు సెక్రెట్ ఉంటుంది కన్నా. హల్లెలూయా. అప్పుడు ఏది ప్రార్థన చేస్తావో నీ ముందు దేవుడు పెడతాడు. హల్లెలూయా. దేనికోసం ప్రార్థన చేస్తావో వాటిని దేవుడికి అనుగ్రహిస్తాడు. అప్పుడు ప్రార్థన పనులు ఉంటుంది. హల్లెలూయా. ఇవన్నీ జరగకుండా వాటి ఆడిపోయి ఆ తాగి ఆ దొంగతో
ఆ నిమిషాలతో తిరిగి లోకం తిరిగి బూతులు మాట్లాడి పలాంటి బూతులు మాట్లాడి ఇంట్లో భర్తను దాంతో తీర్థ కొట్టి వాళ్ళని తిట్టి అది చేసి మనం అప్పుడు అట్లా తిరుగుతుంటాడు ఒకడు వారు వచ్చి పట్టుకుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. రూపాంతరం మారాలి, మారు మనసు పొందాలి, అందుకు మందిరానికి వస్తున్నాం. ఇప్పుడు అర్థమైందా? అందుకు పోతే బాగుంది, మరి చచ్చిపోతే కాపాడి చెప్పండి. ఆడిపోతే కాలు బాగైపోయింది, తల బాగైపోయింది, మన తల పోదా? చెప్పండి మన తల పోదా? నా రోగం బాగా మన రోగం రాదా? బాగా చేసాం మనం పంపించలేడా? చెప్పండి. బాగా చేసాం మనం పంపించలేదా? సైతం నుంచి విడిపించి మనం సైతం పంపించలేదా? సౌలుకి ఎక్కడి నుంచి వచ్చింది? సౌలు ఎవరు? యెహోవా ఆత్మ బలముగా దిగిన వ్యక్తి సౌలు. యెహోవా ఆత్మ సౌలు మీద బలముగా వచ్చింది. మన దురాత్మగా వచ్చింది. అందుకు మనము రూపంతో మారాలి. ఆమేన్. మారిన వాళ్ళు దేవుని బిడ్డలు, మారిన వాళ్ళు కొంచెం భయంగా ఉంటుంది, కొంచెం డెప్త్గా పోతే భయంగా ఉంటుంది. ఆ పైకి దేవునికి స్తోత్రం. మీరు మారును గాక, వాక్యం దీవించును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రూపాంతరం చెందును గాక. ఓకే, ఆరాధన చేస్తున్నాను. ఆరాధన చేసి ఏం చేస్తాము నువ్వు? 1:30 టైం. ఆరాధన స్టేజ్ స్టార్ట్ చేయాలి.